హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నాం. అంటే సంక్రాంతి, భోగి ఇలా మనకి ఇప్పుడు ఇచ్చిన హాలిడేస్లో వచ్చిన సెలబ్రేషన్స్ అయితే ఈరోజు చూడబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి భోగికి సరిగ్గా ఒక రోజు ముందు. అంటే భోగికి ముందు రోజు ఎందుకు తీసానంటే ఈ వీడియో చూసారు కదా, క్లైమేట్ ఎలా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 ఈ వీడియో తీసిన టైము. అయితే 8:30 కూడా ఇంత మంచి అయితే ఉంది, మాకు 9:30 దాకా కూడా ఇలాగే మంచి ఉంది. అందుకే ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. అండ్ ఈ వీడియో క్లైమాక్స్ దాకా కూడా ఎక్కువ నా మాటలు అయితే ఉండవు, మీకు మొత్తం మ్యూజిక్స్తో లాక్కెళ్ళిపోతాను. ఎందుకంటే ఇందులో మాట్లాడడానికి కూడా ఏం లేదు. అండ్ ఒకసారి ప్రీ క్యాప్ అయితే చూసేయండి. అండ్ అలా మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాం, అదే కోడి పందాలు. దుమ్ము రేపేద్దాం.
ఇంకా ప్రోగ్రాంలు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి ఇక్కడ జనాలను చూసాం. అర్జెంటుగా సినిమాలో చూడాలని ఒక ఆతృత మనకు కూడా కలిగేసిందనమాట. అందుకే పక్క అవి చూసాం. చూడండి ఏమైంది ఇక్కడ. చూసారు కదా, లిటరల్లీ అందులో సగం మందికి పైగా లోపల ఏ సినిమా ఆడుతుందో కూడా తెలియదు. మీరు అనొచ్చు బయట ఫ్లెక్సీలు అక్కడ బ్యానర్లు చూస్తే కనబడట్లేదా అని. అక్కడ ఫ్లెక్సీల్లో సెల్లార్ సినిమా వేసాడు, బట్ వెనకాల లోపల థియేటర్లో చూసుకుంటే సైన్లో ఉంది. అది మ్యాటర్. ఇందులో ఉన్న సగం మందిని వెళ్ళి అడిగితే లోపల ఏ సినిమా ఆడుతుందో కూడా తెలియదు ఎవరికి. దూకేస్తున్నాడు గోడలు. ఇలాంటి టైంలోనే మనుషులు కోతుల నుంచి వచ్చారన్న విషయం గుర్తొస్తుంది. ఒక్కటి అడుగుతాను చెప్పండి, ఇంత మంచి అనాన్ని చూసాక ఎవరికైనా నమ్మకం ఉంటుంది అసలు టికెట్లు దొరుకుతాయని? ఏంటిది పుచుక్కని వస్తారు? ఓకే, లొకేషన్ చేంజ్. ఓకే, అక్కడ పని అవ్వలేదు కదా. ఇప్పుడు శాశ్మాల్ దగ్గరికి వచ్చాం. ఎక్కడ అమ్మో అసలు. అండ్ మళ్ళీ రాత్రి 8:30 G3 లక్ష్మీనారాయణ దగ్గరికి అయితే వెళ్ళాం సెకండ్ షోకి వెళ్దామని. బట్ ఈ ఏకంగా 7:30కే సెకండ్ షో టికెట్లు ఇచ్చాడంట. అప్పటి నుంచి ఇంకా ఇక్కడ టికెట్లు తీసుకుని వెళ్ళిపోమన్నారు. టికెట్లు తీసుకుని నుంచున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ పని అవ్వదని మళ్ళీ అర్థమైంది. మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసాం. అండ్ ఒకసారి చూడండి, నేను ఇందాక ఏదైతే ప్లేస్లో నుంచొని చూపెట్టాను సేమ్ అదే ప్లేస్లో నైట్ టైం సెకండ్ షో కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అయ్యి బాహుబోయ్ ఏం సంక్రాంతితో కానీ థియేటర్ కళకళ ఆడిపోతున్నాయి ఇక్కడ. నేనైతే గుడంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కొత్త ఎప్పుడు ఇంత జనాన్ని అయితే చూడలేదు. కానీ సంక్రాంతికి అయితే చూస్తాను కానీ ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదు. అసలు రోడ్డు మీదకి సగం దాకా వచ్చేస్తున్నారు జనం. ఇంకేమనుకోవాలి చెప్పండి, డబల్ లైన్ రోడ్ కాదు సింగిల్ లైన్ రోడ్ అయిపోతుంది ఇక్కడ. అలా ఉంది పరిస్థితి. కానీ ఏదైనా ఖచ్చితంగా సినిమా చూడాలని డిసైడ్ అయ్యాం. పుష్ప తగ్గేదేలే. సినిమా టికెట్లు అయితే ఫైనల్లీ దొరికేసినాయి. కానీ ఇది శాశ్మాల్ దగ్గర అయితే కాదు, శాశ్మాల్ పక్కనున్న రంగమహల్లో ఆడుతున్న నా స్వామి రంగా చూడడానికి అయితే వెళ్ళాం. మొహమ్మద్ లైట్ వేద్దాం అనుకున్నాను ఫస్ట్ ట్రిప్లో, వాళ్ళు కనబడతారేమోనని. బట్ పక్కన కూడా తిడతారేమో ఆగాను. తర్వాత ఆ అంకుల్ కూడా బాగానే కోఆపరేట్ చేశాడు. లైట్ వేస్తాను చూడండి, మా డాడీ మమ్మీ అండ్ తమ్ముడు. నా సావి రంగా సినిమా ఎలా ఉందో నేను రివ్యూ చెప్దాం అనుకున్నాను, కానీ నాది రివ్యూ ఛానల్ అయితే కాదు. చూసారు కదా, నాది రివ్యూ ఛానల్ అయితే కాదు, లేకపోతే రివ్యూ కూడా చేస్తామండి. ఓకే, బురదలో కాలేజ్ తొక్కేస్తాడు. అయిపోయింది. ఇంకే చూసిన చాలు సినిమా. మొత్తం సినిమా చూసేలా ఉన్నారు ఇక్కడ. సో ఇది కలిసి మొత్తానికి వీడియోకి వచ్చి వన్స్ మోర్ విష్ యూ హ్యాపీ పొంగల్. అండ్ వీడియోలో బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.